కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తర్వాత ఒక పెద్ద సమస్య వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నీట్ యూజీ 2024 పరీక్షకు సంబంధించి మే 5న ఎగ్జామ్ జరిగింది. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. సో ముందు నుంచి కూడా దీనికి సంబంధించి వివాదాస్పదంగా చాలా వ్యాఖ్యలు, అక్రమాలు జరిగాయని, అక్కడ పేపర్ లీకేజ్ జరిగిందని దానికి సంబంధించి కమిటీ వేశారు. దాదాపుగా 4గురితో కమిటీ వేసినటువంటి పరిస్థితి. సో అక్కడ బీహార్కు సంబంధించి ఒక 9 మందిని, తర్వాత 7గురి ఒక రాష్ట్రం నుంచి, మహారాష్ట్ర నుంచి ఒకరిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ పేపర్ ఏదైతే అనుమానితంగా ఉన్నారో అక్కడ కాల్చినటువంటి పేపర్ బూడిదను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పైన అక్కడ నిర్వహించినటువంటి నీటికి సంబంధించినటువంటి ఎన్టీఏకి కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, పరీక్షను రద్దు చేయాలని. సో ఇక గ్రేస్ మార్కులకు సంబంధించి కూడా ఎవరైతే గ్రేస్ మార్కులు అత్యధికంగా వచ్చాయో వారికి మళ్ళీ పేపర్ నిర్వహిస్తామని కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి వ్యవహారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పూర్తిగా పరీక్షను రద్దు చేయాలి, నిర్వహించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలకే ఆ పరీక్ష నిర్వహించే బాధ్యతలు అప్పగించాలని కూడా కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా డిబేట్ పాయింట్లో మనకి పాపిరెడ్డి గారు అనలిస్ట్, ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి లింగ యాదవ్ గారు రాబోతున్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతి కిరణ్ అని మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా క్రాంతి కిరణ్ గారికి, అలాగే పాపిరెడ్డి గారికి జాయిన్ కాబోతున్న వారందరూ కూడా అమ్మాని తరపుంచి ప్రత్యేకంగా నమస్కారాలు. ప్రధానంగా నీటికి సంబంధించి ఎందుకు పరీక్ష నిర్వహణలో లోపం తలెత్తింది అనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు, స్పందించినా కూడా ఎలాంటి అవకాశం లేదు, తావు లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంతవరకు కూడా ఇబ్బందికరంగా పరిస్థితులు మారింది. 24 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు కానీ, లేకపోతే విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా దీనికి సంబంధించి క్రాంతికిరణ్ గారు, అంటే మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన చాలా విమర్శలు వస్తున్నాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు. సో అదే స్థాయిలో ఇక్కడ తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూస్తే కనుక పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు ఎన్ఎస్యుఏ కానీ పూర్తి స్థాయిలో చూసుకుంటే. సో దానికి మీరేం చెప్తారు? ప్యానలిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారము. నీట్ ఎగ్జామ్ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు చాలా హై రెప్యూటెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కింద పరిగణనలో తీసుకురావాల్సిన ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. దాంట్లో ఎస్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అండ్ డెంటల్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్కి ఒక ప్లాట్ఫామ్. దీన్ని చాలా పకడ్బందీగా మొదటిసారి నీట్ అమలు చేసినప్పటి నుంచే కూడా చాలా డిఫైన్డ్ వేలో ఉన్న 4 సబ్జెక్ట్స్కి స్కోరింగ్ ప్యాటర్న్లో, నెగటివ్ మార్కింగ్ ప్యాటర్న్లో దీన్ని చాలా కంపాటబుల్లో, కస్టమైజ్డ్ వేలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దాన్ని ఎఫెక్టివ్గా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా దాన్ని పకడ్బందీగా పెట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఒక విషయం ఏమిటంటే, ఈ గ్రేస్ మార్కుల ఇష్యూ రావడం వల్ల ఇంతకుముందు 2019లో కూడా సుప్రీంకోర్టులో చాలా మంది నీట్ ఎగ్జామ్లో ఒక 5 minutes డిలే ఎంట్రన్స్ కి ఎగ్జామినేషన్ హాల్ కి రీచ్ కావడం వల్ల మేము అవసరం కోల్పోతున్నామని సుప్రీంకోర్టులో అపీల్ చేసినప్పుడు అప్పుడు ఆ కోర్టు జడ్జ్మెంట్ ఆధారంగా కొందరికి ఈ గ్రేస్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ అప్పుడు 2-3 minutes 5 minutes లేట్ అయిన వాళ్ళకి గ్రేస్ మార్కింగ్ ఏదో ఇప్పుడు 0.25 పాయింట్ ఏదో ప్రొవిజనైజ్ చేసిరండి అప్పటి నుంచి కూడా. కానీ ఇప్పుడు ఒకటి ఏం రియలైజేషన్ వచ్చింది అంటే, ఎన్టీఏ కూడా ఈ గ్రేస్ మార్కింగ్ వల్ల ఓవరాల్ అగ్రిగేట్ లో ర్యాంకింగ్ ప్యాటర్న్ లో కూడా చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ వచ్చింది అనే ఒక విషయం కూడా స్పష్టంగా కనబడుతున్నది. దానివల్ల ఎన్టీఏ వాళ్ళు ప్రాపర్ గా రీసెర్చ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సుప్రీం కోర్టుకి ఏదైతే అఫిడవిట్ సబ్మిట్ చేస్తారో దాంట్లో స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పేపర్ లీకేజ్ విషయంలో అయితే ఎక్కడ కూడా ఏమి ప్రాపర్ ఇండికేషన్ కానీ ప్రాపర్ క్లూస్ కానీ ఎక్కడ కూడా రాలేవు. ఒకటి ఏమిటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తరఫున ఈ నీట్ అమలు అయ్యి గ్రేస్ మార్క్స్ పీరియడ్ విషయం ఏదైతే ఇవ్వడం జరిగిందో దానివల్ల చాలా వేరియేషన్ వచ్చింది అనే విషయం మీద రీ ఎగ్జామ్ రేపు June 23 అవన్నీ కూడా మొత్తం గ్రేస్ మార్క్స్ వల్ల ఎవరికైతే 1565 స్టూడెంట్స్ కి ఎవరికైతే ఈ ర్యాంకింగ్ ప్యాటర్న్ లో చాలా వేరియేషన్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఆ గ్రేస్ మార్క్ రద్దు చేసి రేపు June 23 కి రీ ఎగ్జామ్ పెట్టాలని ముందుకు పోయింది.
అది లేని పక్షాన ఏదైతే అగ్రిగేట్ ప్రీవియస్ ఏదైతే బేస్ లైన్ మార్క్స్ ఉన్నాయో దాని ప్రకారమే నీట్ కంటిన్యూ అవుతుంది అనే విషయం కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎన్టీఏ ద్వారా స్పష్టంగా సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది ఏదైతే విద్యార్థి సంఘాలు దీంట్లో ఏదైతే నెగ్లిజెన్స్ జరిగింది, ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడో లీకేజ్ జరిగినా ఏదైతే అలిగేషన్ పెడుతుందో దాని విషయంలో కూడా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ దాంట్లో ఏంటి అని కూడా మేము మా వైపు నుంచి కూడా ప్రపోజ్ చేశాం. రైట్. కాంగ్రెస్ లింగయాదవ్ గారు నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థి సంఘాలు కానీ ప్రధానంగా నిన్న దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు గురించి పోరాడుతున్నటువంటి సంఘాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు? రైట్. లింగయాదవ్ గారు వినిపిస్తుందా? నీటికి సంబంధించి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏదైతే నిర్వహణకు సంబంధించి ఎన్టీఏ ఎక్కడ పొరపాటు చేసిందని భావిస్తారు? ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా విద్యార్థులకు న్యాయం చేయాలి అంటూ కూడా మోదీ కూడా స్పందించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా కోపాన్స్లందరూ కూడా. ఎస్, డెఫినెట్ గా అండి, ఇవాళ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతోటి ఇవాళ నీట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు పైకి వచ్చినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అంటే ఇవాళ గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి నీటు అంటే మేము గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులని వాళ్ళ యొక్క పరీక్షలు అనేది వాళ్ళ ఎంబీబీఎస్ సీట్ అనేది ఇవాళ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ లో ఇవాళ ఏ విధంగా జరిగిందో మొన్న జరిగిన ఫలితాలనే మనకు చాలా స్పష్టంగా ఉదాహరణ ఉన్నాయి. ఇవాళ నేను కొన్ని ఉదాహరణలు చెప్తాండి. 2024లో దాదాపు 67 మంది విద్యార్థులకు 720/720 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇవి ఎప్పుడు కూడా గతంలో 2023 ఎగ్జామ్ లో కనుక మనం నీట్ ఎగ్జామ్ లో తీసుకుంటే ఒక ఇద్దరికి మాత్రమే 720/720 మార్క్స్ వచ్చినాయి. అంటే ఇది అన్యూజువల్ అనమాట. జనరల్ కూడా 67 మందికి రావడం అనేది చాలా డిఫరెంట్. అదే విధంగా ఇవాళ 8 మంది టాపర్స్ అండి. 8 టాపర్స్ ఆర్ ఫ్రమ్ సేమ్ సెంటర్. ఒకే సెంటర్ నుంచి 8 మంది టాపర్స్ రావడం, అది హర్యానా నుంచి. అంటే మనకు ఏ విధంగా పేపర్ లీకేజ్ అయింది, ఏ విధంగా ఈ నీట్ అనేది అస్తవ్యస్తంగా తయారైంది, విద్యార్థుల జీవితాలతో వాళ్ళు ఆటలాడుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే నిన్న సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పిందండి, 0.001% కూడా ఏదైనా ల్యాబ్స్ ఉంటే, నెగ్లిజెన్స్ ఉంటే డెఫినెట్ కూడా న్యాయం చేయాలని. అంటే ఈ గవర్నమెంట్ మరి ఎందుకు స్పందిస్తలేదు? ఈ మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇవాళ మరి విద్యార్థుల జీవితాలు ఈ విధంగా ఆగమవుతుంటే, పేపర్ లీకేజ్ అవుతుంటే మరి ఎందుకు మాట్లాడలేదండి? ఇంకొకటి, ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా ఎలక్షన్ తోటే అంత యాక్చువల్ గా ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత సపోజ్ టు బి రిలీజ్ ద రిజల్ట్స్, కానీ కావాలనుకోని ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ రోజే ఈ రిలీజ్ చేసిరు. అంటే దీని అన్నిటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా నీట్ ఎగ్జామ్ ఇవాళ వాళ్ళు లక్షల రూపాయలకి ఇవాళ పేపర్ లీకేజ్లు అయ్యి మీరు చూసిన కొన్ని ఉదాహరణలు టీవీలలో పేపర్లు. నీట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే బయట ఎక్కడ కొంత అక్కడ పబ్లిక్ యాక్సెస్ వచ్చింది క్వశ్చన్ పేపర్. అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్ మరి ఈ విధంగా కారకులైనటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం, ప్రధానమంత్రి గాని అదే విధంగా ఎడ్యుకేషన్ ఎంహెచ్ఆర్డి మినిస్టర్ గాని ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేరండి? ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా జరుగుతుంది. ఒక సెంటర్ నుంచి 8 మంది టాపర్స్ రావడం ఏంటండి? ఇవాళ ఇవన్నీ కూడా లీకేజ్ అనేది చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ ప్రధానమంత్రి కనీసం ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడతలేదు. అంటే వాళ్ళకి రాజకీయాన్ని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద మరి ఎందుకు లేదండి? ఎందుకు మాట్లాడతలేదు? ఇవాళ మనం చూసిన గతంలో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఏ విధంగా పేపర్ లీకేజ్ అయినారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మా నేషనల్ మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్. లింగయాదవ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు చెప్పండి మీరు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు నీట్ ఎగ్జామ్ ద్వారా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న లాభం ఏంటనేది భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ పెద్దలుగా ఆలోచన చేయాలి నీట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు. ఎందుకంటే
దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ అని పెట్టడం వల్ల 10% కోట స్థానికేతరులకు పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. మన పిల్లలు ఎవరైనా వేరే రాష్ట్రంలో పీజీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పీజీ చేద్దామంటే ఇక్కడ 10% మాత్రమే అవకాశం ఉంటుంది వాళ్ళకు. పీజీలో నష్టపోతా ఉన్నారు, ప్లస్ దీంట్లో ఎంబీబీఎస్ లో నష్టపోతా ఉన్నారు సీట్లు. ఇక్కడనేమో 10% కోట వేరే వివిధ రాష్ట్రాల పిల్లలు మెడిసిన్ చేయడం ద్వారా మనకు సుమారు ఒక 3,000 మంది విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. వేరే రాష్ట్రాలు మన వాళ్ళు ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే స్టేట్ లో రిజర్వేషన్ ప్రకారంగా ఇక్కడ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ పీజీ చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో పీజీ సీట్లు పెరిగినప్పుడు మళ్ళీ 10% సుమారు 2,000. రామ్మోహన్ గారు ఇక్కడ ప్రధానంగా పేపర్ లీకేజీకి సంబంధించి అంటే గతంలో కూడా మీ ప్రభుత్వం ఎందుకు ఏం ఇబ్బంది ఉందని నేషనల్ ఇంట్రెస్ట్ టెస్ట్ పెట్టినది ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాల్సింది. ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము ఎగ్జామ్ చేపడుతున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిమ్మకి నీరెత్తి ఉండడం అనేది దానికి పూర్తిగా శోచనీయమేది. దీనిపైన నరేంద్ర మోడీ గారు పెదవి విప్పాలి, పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎక్కడ మీడియా ప్రతినిధులు పేపర్లో టీవీలో చూపించినంత వరకు కూడా ప్రభుత్వం నిద్రపోతుంది. ఇంకా ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ పేపర్ లీక్ అయితే విషయం వాళ్ళకి తెలియలేదు. పేపర్ ముఖంగా బయటకు వచ్చి బహిర్గతం అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కదలడం అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, మన పరీక్ష విధానం నిర్వహించిన అధికారుల పరిస్థితి ఏంది, ఇది పూర్తిగా శోచనీయమేది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే జీవితంలో ఉన్నత విద్య అభ్యసించాలి, డాక్టర్ విద్య అభ్యసించి పేదలకు గాని రోగులకు కానీ సేవ చేయాలని గొప్ప లక్ష్యంతో తెలంగాణ విద్యార్థులు మిగతా రాష్ట్రాల విద్యార్థులు పనిచేస్తారు. చదువుకుంటుంటే ఇక రాష్ట్రాలు అదుపు తీసేసి కేంద్రం వారి చేతిలోకి తీసుకొని ఈ రోజు మళ్ళీ దాన్ని బజార్లో పడేసి సీట్లు అమ్ముకోవడం. ఇప్పుడు మిత్రులు చెప్పినాడు, కాంగ్రెస్ మిత్రులు చెప్పినాడుగా ఒకే సెంటర్ నుంచి ర్యాంకులు రావడం ఎన్నడూ లేదు, చరిత్రలో ఎన్నడూ లేదు విధంగా 17 మందికి ఒకటే పరీక్షలు మార్కులు రావడం అనేది ర్యాంకులు ఇది శోచనీయం పూర్తిగా. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మన యొక్క పిల్లలు బాగుపడాలి, మన పిల్లలు వైద్య విద్య అభ్యసించాలి. 33 మెడికల్ కళాశాలలు కేసీఆర్ గారు పెడితే ఈ రోజు దాని నుంచి నష్టం జరుగుతుంది తెలంగాణ విద్యార్థులకు. ఏదో లాభం జరగాలని కేసీఆర్ గారు పెద్ద మనసుతో పెడితే ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన రామ్మోహన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. మళ్ళీ మాతో మాట్లాడతాం మీతో మళ్ళీ. ఎస్, మనకి పూర్తిగా పాపిరెడ్డి గారు నమస్తే. అసలు ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి వర్షన్స్ విన్నారు. అసలు విద్యార్థులు భవిష్యత్తు చాలా కష్టపడి చదువుతుంటారు. అసలు అంటే మెడికల్ సీట్లో ఉన్నత సేవలు అందించాలని కూడా చాలా రంగాలకు సంబంధించి ఇటువైపు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ మిగతా కోర్సులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇలాంటి లోపాలు అంటే గతంలో మనం తెలంగాణలో చూసాం, అది చాలా వరకు పార్టీకి నష్టం జరిగింది. సో అక్కడ ప్రభావం కనిపించింది ఎన్నికల్లో. సో ఇక్కడ ముందు నుంచి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి ఏదైతే పరీక్ష నిర్వహణ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని కూడా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మొత్తం వ్యవహారం చూసుకుంటే ఇక్కడ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో వరుసగా వార్తలు వింటున్నాం మనం. 13 మంది అదుపులోకి తీసుకోవడం, కమిటీ వేయడం, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం. హర్యానా లాంటి ప్రాంతంలో ఒకే పరీక్షా కేంద్రంలో రాసినటువంటి దాదాపుగా 6 అంటున్నారు, కొంతమందికి మొదటి ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ 67 మందికి 720 మార్కులు రావటం, ఇవన్నీ మొత్తం వ్యవహారం చూసుకుని నిజంగా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఇప్పుడు మాట్లాడినటువంటి మనకి ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించి, సో దాన్ని చూసుకొని మీరు ఏం చెప్పొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. నేను నాకు ఒక 5-6 నిమిషాలు ఎక్కువ టైం అండి, నేను విపులంగా చెప్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటాను. చెప్పండి. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. అయితే విషయం ఏంటంటే నీట్ అన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోని 2016లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఆల్ ఇండియా లెవెల్ అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ 5 మెంబర్స్ జడ్జిమెంట్ ఇవ్వడంతో అక్కడ కూడా మీరు అంటే విషయాలు చెప్తున్నారు. అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయలేదు. అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చదివి తీసుకొని ఈ నీట్ ఎగ్జామ్ అనేది వ్యవస్థ రూపొందింది. ఇది రూపొందిన నేపథ్యం ఏంటంటే అప్పుడున్న సుప్రీంకోర్టు 5 సీనియర్ జడ్జెస్ తోని ఈ మొత్తం ఈ ఎంబీబీఎస్ కామన్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్ ఉండాలి అని ఒక దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోని రావడం లేదు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోని కూడా మాకు ఎంత పెద్ద నష్టమైందంటే తెలంగాణలో ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ 2016లో ఇది లాస్ట్ ఎగ్జాము, ఇక తర్వాత నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందని ఇక్కడ కోచింగ్ సెంటర్స్ ముఖ్యంగా నారాయణ చైతన్యంలో పనిచేసే కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 25 లక్షలు 30 లక్షలు వసూలు చేసి ఇక్కడ మా దగ్గర కూడా పేపర్ లీక్ అయింది. ఎంబీబీఎస్ అంటే మెడిసిన్ పేపర్ 2016లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు లీక్ అయింది. అది లీక్ అయింది ఎట్లా అయిందంటే మాకు ఆంధ్రజ్యోతిలో ఒక మెయిన్ ఎడిషన్లో క్వశ్చన్ మార్క్ పెట్టి అయింది, ఎంసెట్ మెడికల్ పేపర్ లీక్ అయింది.
నేను ఆ పేపర్ చదువుకున్న తర్వాత 6:30కి చదివిన మార్నింగ్. చదవగానే ఇమ్మీడియట్గా నేను అటు అప్పుడు ఇది హెల్త్ సెక్రటరీ కమ్యూనికేషన్, హెల్త్ సెక్రటరీతో మాట్లాడిన, అటు కన్వీనర్ రమణారావు నుండి ఈయన రాయపూర్లో ఎన్ఐటి డైరెక్టర్, ఆయన కన్వీనర్, ఆయనని నేను పిలిచి మాట్లాడి వీళ్ళు ఏం జరిగింది, మరి ఇమ్మీడియట్గా దీన్ని మనం ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఒక పెద్ద పేపర్లు వచ్చింది, ఒక్కసారి అనుమానాలు మొదలైన తర్వాత ఇంకా అది ఆగదు, గదగోళం పోతుందని మేము సెక్రటరీలో రివ్యూ మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా మేము డీజీపీకి మా కన్వీనర్ ద్వారా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా పేపర్లు వచ్చింది, వాస్తవాలు ఏదో పరిశీలించండి, ఎందుకంటే ఇది పిల్లల మనోభావాలకు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ తప్పులు మేమేమో పేపర్ లీక్ కాలేదు అనుకున్నాం, కానీ ఒక పేపర్లు వచ్చింది కాబట్టి ఆ పేపర్ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి వచ్చింది. అయినా కూడా మనం ఒక పెద్ద పేపర్ వచ్చింది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయమంటే అప్పటికే మళ్ళీ ఈ సాయంత్రం వరకు ఆర్గనైజేషన్స్ గొడవలు చేయడం, రకరకాల విజువల్ అయిన తర్వాత అది ఇమ్మీడియట్గా మనం చెప్తున్నప్పుడు సీఎం హెస్ టేకెన్ ద స్ట్రాంగ్ డిసిజన్. సీఎం గారు ఒక 5 సిట్ బృందాలు వేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయండి, వీళ్ళు ఎవరు ఇంత పెద్దోడు ఉన్నా కూడా మీకు వదిలిపెట్టకని చెప్పడం జరిగింది. 4 రోజులలో ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్లో పేపర్ లీక్ అయినట్టు దొరకబడడం జరిగింది. అది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ దాదాపుగా. ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ ఏంటంటే మీ ముగ్గురు కూడా మీరు మనమందరం కూడా గమనించాల్సింది లైవ్ కూడా నడుస్తారు. ఇక్కడ ఈ పేపర్ లీకేజీలు ఎందుకైతే సహజంగా అంటే మెడికల్ అనేది చాలా ప్రీమియం కోర్సు, మీకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. దాదాపుగా బయట ప్రైవేట్ కాలేజీలలో కోటి రూపాయల పైన ఉంటుంది తెలంగాణలో, కానీ చాలా లేదు. ఈ చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఎంట్రెన్స్లో ఏదో ఒక విధంగా ఎంటర్ అయ్యి దాని పేపర్ లీకేజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి. ఇప్పుడు నేను మా తెలంగాణ జరిగిన పేపర్లో ఒక్కొక్క పేరెంట్ 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ పేపర్ లీకేజ్ అయితే కరెక్టా కాదా దాన్ని వెలువెంతుందో తెలియకుండానే అంత పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు ఒక 30,000, నాకు తెలిసినట్టుగా 30 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తెలియని పైసలు ఎందుకునే నాకు తెలియదు. అయితే ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి కూడా ఉన్నారు, సరే ఆయనకు ఆ స్థాయి కూడా ఉండకపోవచ్చు, ఆయన కూడా ఆయన సపోర్ట్ లేదు, కానీ ఇలా 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కన్వీనర్ కానీ మిగతా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, కానీ మాకు సంబంధం లేకుండా మా చేతులు లేకుండా పేపర్ లీకేజ్ అయింది అని అనుకున్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి సమగ్ర విచారణకు వాళ్ళే ముందుకు రావాలి. ఇప్పుడు ఇంత గొడవైన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడడం లేదు, దానికి సంబంధించిన విద్యామంత్రి కానీ ఇంత గొడవలు అంత అవసరం లేదు. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో చాలా రోజులు అవుతుంది, వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని టోటల్ ఎంక్వైరీ పెట్టి ఏం చేశారని చేస్తే ఏమవుతుందంటే నిజంగా తప్పు జరిగితే మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే ఒకసారి పేపర్ లీక్ అయింది, దానిలో ఇప్పుడు 2016లో కూడా మేము పేపర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఒకసారి ఏంటంటే మనకు కంట్రోల్ లేకుండా తప్పులు జరగవచ్చు. తప్పులు జరిగినప్పుడు తప్పు జరగడం అనేది మనకు తెలియకుండా జరిగిన తప్పే అవుతుంది. రెండోది ఏంటంటే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, లేకపోతే పక్కదారి పెట్టించే ప్రయత్నం చేయడం, అది ఇంకా తీవ్రమైన చర్య. కాబట్టి ఒకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాస్తవాలు ధైర్యంగా ముందుకు రావాలి, చెప్పాలి. ఒకవేళ నిజంగానే పేపర్ లీకేజ్ అయితే ఎంత పెద్దోళ్ళైనా కూడా పట్టుకోవాలి, లోపడేయాలి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పోయింది, ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చినాయి, ఇవి చాలా అనుమానాలకు కూడా స్కోప్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అయినాయంటే ఒక్కసారి రకరకాల విషయాలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు, ముందుకు రావడం లేదు అంటేనే జనాలకు అనుమానం వస్తుంది. పాపిరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకటే నిమిషం, విద్యార్థుల వైపు నుంచి చూస్తే ఒక్కొక్కరు ఒక్కసారి రాదు పాపం మెడికల్ సీట్, 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాస్తారు. వాళ్ళ లైఫ్ అంతా పనంగా పెట్టి రాస్తారు. కాబట్టి ఇటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా కరెక్ట్గా లేకపోతే తీవ్ర నష్టం అవుతుంది. తర్వాత విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్స్ మీద కూడా నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది. మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏమైందంటే భవిష్యత్తులో విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్స్ అంటే ఏదో ఒక గందరగోళం జరుగుతుందనే భయం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికి తావు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఒక సమగ్రమైన విచారణ జరిగి తప్పుకొని మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే వాళ్ళకున్న మార్గం. రైట్. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఎన్టీఏకి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని బాధ్యత తీసుకోండి. నిజంగా పాపిరెడ్డి గారు చెప్తూ కొన్ని విషయాలు కూడా చెప్పారు. జరగడానికి ఒక ఆస్కారం పరిధిలో లేకుండా కొన్నిసార్లు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకొని క్యాన్సిల్ చేయడం, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాన్ని కమిటీ వేసి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ కూడా చాలా స్పందిస్తూ అని కొన్ని అలాంటిది ఆస్కారం లేదు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూసుకుంటే ఇక్కడ కొన్ని చెక్కులు స్వాధీనం చేసుకుంటే
తీసుకున్నారు, 30 లక్షల వరకు ఆ చెక్కులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, అంటే అలాంటి అంశాల పరిధిలో తీసుకొని క్యాన్సిల్ చేసే అవకాశం, ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇటువైపు అంటే కొంతవరకు రాజకీయ అంశంగా ప్రతిదీ మారుతుంది, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా, కానీ ఇక్కడ బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ. సో అలాంటి దిశగా బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్టీఏ కానీ తీసుకోబోతుందా? క్రాంతికిరణ్ గారు. రామ్మోహన్ గారు ఏదైతే విషయం ప్రస్తావించారో దాని మీద కమెంట్ చేస్తూ నేను ముందుకు పోతాను. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పారు, చిన్న కరెక్షన్. నీట్ ఎగ్జామ్ ఒక ఆవశ్యకత ఎందుకు ఉన్నది, ఎందుకు ఆ ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది అనే విషయానికి ఒకసారి వచ్చినప్పుడు తెలంగాణ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరెవరైతే విద్యార్థులు ఎంబీబీఎస్ వైపు అంటే ఆ క్షేత్రంలో బాగా అవుట్ ఆఫ్ క్రీమ్ స్టూడెంట్స్ నేషనల్ లెవెల్లో వాళ్ళు ఈ నీట్ ఎగ్జామ్ రాయడం వల్ల ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల వాళ్ళకి సీట్లు వచ్చి ఎయిమ్స్లలో అటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లలో రావడానికి ఇది ఒక సుగమమైన మార్గం. కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లలో అవకాశం రావాలని ఒక చక్కటి ఆలోచనతోని నీట్ అనే ఒక ప్లాట్ఫామ్ ని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రస్తావించింది, దాని ఆధారంగా పనిచేసుకుంటాం. ఒకటి. రెండోది కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా వారు స్పష్టంగా వారు ఏమన్నారంటే ఈ నీట్ ఇంప్లిమెంటేషన్ లో వారి ఎగ్జామ్ పెట్టే ప్రక్రియలో అయితే ఎటువంటి జాప్యాలు జరగలేదు, కానీ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వమే సిబిఐ ఎంక్వైరీ చేసి దాంట్లో ఏమైనా జాప్యాలు ఉన్నట్టే దాని అనుగుణంగా వ్యవహరించడానికి కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సిద్ధంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు ప్రెస్ రిలీజ్ లో చెప్పడం జరిగింది. రైట్. అంటే ఇక్కడ ప్రధానంగా మీరు తప్పు జరగలేదని మాట్లాడితేనే జనాలకు అనుమానం వస్తుంది. తప్పు జరిగిందా జరగలేదా మేము సమగ్ర విచారణ చేస్తామని చెప్పాలి. రైట్. పాపిరెడ్డి గారు, ఒకటి అంటే తప్పు జరిగిందా లేదా అనేది అక్కడ కమిటీ చేర్చాల్సిన అవసరం, ప్రూఫ్స్ లేకుండా చెప్పే పరిస్థితి ఉంటుంది అంటారు. నా విషయాన్ని పూర్తి చేయని ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వారు స్పష్టంగా ఏమి జరిగిందంటే అంటే ఆ ఎగ్జామినేషన్ పెట్టే క్రమంలో ఎక్కడైనా ఏమైనా జాప్యాలు జరుగుతాయి, ఏమైనా గ్యాప్స్ అయితే ఖచ్చితంగా దాన్ని రివోక్ చేసి రీటెస్ట్ పోతారు అని స్పష్టంగా అంటే దాన్ని ప్రాపర్ గా ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ కావాలి అనే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎన్టీఆర్ నుంచి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఒకటి లీకేజీలకు అవకాశాలు లేవు, రిగ్గింగ్కి కూడా జరగలేదు, సో లీకేజీకి జరగలేదు, అలాంటి ఆస్కారం లేదు, సాక్ష్యాధారాలు కూడా లేవు అని కూడా చెప్పారు ఆయన. అంటే అంటే ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యార్థులు ఒక జీవితాల గురించి ఆడాల్సిన అంత నైతికత లేని ప్రభుత్వం కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్పష్టంగా క్రాంతికిరణ్ గారు ఒకటి అంటే ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన ఒక దాఖలాలు ఈ దేశంలో ఉన్నది అంటే నరేంద్ర మోడీ గారికి వారికి మాత్రమే అది ఆపాదించవచ్చు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో స్పష్టంగా వారు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ద్వారా వారి చెప్పాల్సిన విషయాలను కూడా మినిస్ట్రీ మాధ్యమంగా వారు చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ ఒకవేళ అక్కడ ఏమైనా జాప్యాలు జరిగితే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, దాన్ని ఆధారంగా ఇన్స్టిట్యూషనల్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం దాన్ని ప్రభుత్వము దాన్ని ఏ రకంగా తీసుకోవాలనేది స్టాండ్ తీసుకుంటుంది. రైట్. లింగ యాదవ్ గారు, ఒకటి అంటే ముందు నుంచి కూడా అంటే పరీక్షా పేపర్ లీకేజ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి నేతలు కానీ ఎన్ఎస్యూకి సంబంధించి కానీ చాలా తీవ్రంగా పోరాటం చేస్తుంది, పరీక్షను రద్దు చేయాలి, దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని. సో ఇక్కడ ఇంకొక అంశం కూడా వస్తుంది, అంటే గతంలోనే ఇందాక పాపిరెడ్డి గారు చెప్తూ 2016లోనే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆల్ ఇండియా లెవెల్లో పరీక్ష నిర్వహించాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకవేళ ఆస్కారం ఉంటే కనుక మీ పార్టీ సంబంధించి లేకపోతే ఆధారాలకు సంబంధించినటువంటి దొరకలేదని చెప్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించి కానీ మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు అంటే ఇక్కడ హర్యానాలో ఒకే సెంటర్లో 8 మందికి ఏవైతే ఫస్ట్ ర్యాంక్ రావటం, వీటి ఆధారంగానే జరిగినటువంటి పరిస్థితి, సాక్ష్యాధారాలు రాకుండా ముందుగానే కేంద్ర ప్రభుత్వాన్ని ఆపాదించడం, అంటే ఎన్టీఏలో నిర్వహణ లోపం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ బయటకు వచ్చాక కొన్నిసార్లు మానవ తప్పిదం లేకపోతే ఒక వ్యక్తి నుంచి జరిగిందన్నటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. సో మీరు ప్రధానంగా ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏంటి, సజెషన్గా డిమాండ్లు కానీ ప్రధానంగా? లింగయాదవ్ గారు, జీవితాల చెలగాట మారుతుంటే ఇది ఏందండి? ఇవాళ ప్రభుత్వం మరి ఎందుకు మాట్లాడతలేదండి? ప్రధానమంత్రి గారు ఏం చేస్తుండండి? మరి ఎందుకు మనం అర్థం చేసుకోవాలి కుట్ర? ఇవాళ దానికి సంబంధించి జీవితాలతోటి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించారు కదా, అంటే ప్రధాని మోదీ గారు స్పందించాలంటారా? ప్రధానమంత్రి ఎందుకండి మరి దేశంలో ఎందుకు ఉండదండి? ప్రధానమంత్రి వాట్ రెస్పాన్సిబిలిటీ హ్యావ్ టు డూ?
ప్రధానమంత్రి ఉండదు ఎందుకండి మరి? ఈ దేశంలోని యువత, లక్షల మంది యువత ఇవాళ రోడ్లపై పడితే వాళ్ళ జీవితాలన్నీ ఆగం చేసిండ్రు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ నీట్ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు రావాలండి? ఎందుకు ఎలక్షన్ డేట్ రోజే రిజల్ట్ ఆ రోజు ఇచ్చిరండి? ఎన్టీఏ మరి ప్రభుత్వం రెస్పాన్సిబుల్ కాదా అండి? ఈ ప్రభుత్వం మరి చేతగాని దత్తమ్మ ప్రధాని ఏం చేస్తుండండి? ఎందుకు మాట్లాడండి? ఇవాళ లక్షల మంది జీవితాలు పేపర్లో అంగట్లో సరుకులాగా ఇవాళ నీట్ పేపర్లు దొరుకుతుంటే బజార్లో ఏం చేస్తుండండి మరి? ఎందుకు ఇప్పటిదాకా వాళ్ళ యాక్షన్ తీసుకోలేదండి? అందుకే అయితే కాంగ్రెస్ పార్టీగా డెఫినెట్ కూడా ఇవాళ లక్షల మంది జీవితాల విద్యార్థులతోటి ఈ ప్రభుత్వం చెలగాట మారుతుంది. నరేంద్ర మోడీ వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీగా డెఫినెట్ కూడా మీకు పోరాడతాం. ఈ దేశ భవిష్యత్ అండి. వారు లక్షల రూపాయలు ఇట్లా అమ్ముకుంటే, మీకు ఉదాహరణ చెప్తా, ఈ 8 మంది టాపర్లు ఎవరైతే ఉన్నారో ఈ పేపర్ లీకేజ్ అన్ని కూడా ఎక్కడ జరిగినాయి అంటే హర్యానా, గుజరాత్ ఇవన్నీ కూడా అక్కడే జరిగినాయి, బీహార్. ఇవి ఎందుకు జరిగినాయి? 8 టాపర్లు ఎక్కడైనా ఒకటేసారి వస్తారా అండి ఒకే సెంటర్ నుంచి? ఆ 8 సెంటర్ టాపర్లకు కూడా కనీసం వాళ్ళకి సర్నేమ్ లేదు, ఫ్యామిలీ నేమ్స్ లేవు. ఇంత ఘోరంగా జరుగుతుంటే మరి ఎన్టీఏ ఏం చేస్తుందండి? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏడ ఉండండి? ప్రధానమంత్రి ఎందుకు జవాబు చెప్పడండి? ఇవాళ జీవితాలతో ఆడుకుంటే ప్రధాని ఎక్కడో మాట్లాడతారు కదా, మరి ప్రజలు మాట్లాడండి. ఇవాళ వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, అందుకే దీంట్లో కుట్ర ఉంది. ఇందులో బీజేపీ నాయకులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పేపర్ లీకేజ్ చేసి లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మాత్రం సంపాదించి ఇవాళ జీవితాలు విద్యార్థుల జీవితాల నుండి చెలగాట మాడిరు. డెఫినెట్ కూడా జ్యుడిషియల్ చేయాలి. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం ఎవరైతే బాధ్యులు వాళ్ళందరినీ శిక్షించాలి. రైట్ రైట్ నేను చెప్పడం కదండి, సుప్రీంకోర్టు చూడండి. అదే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి లింగ యాదవ్ గారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్పీ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి దీంట్లో భాగస్వామ్యం ఉందని కూడా గెల్లి శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దాని విధంగా చూడొచ్చు అంటారు. అంటే ఇది రాజకీయంగా మార్చేస్తున్నారా? కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని చెప్తూనే రేవంత్ రెడ్డి సంబంధం ఉందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు వినే ఉంటారు. నిజము మాట్లాడకుండా అవగాహనతో మాట్లాడితే ఏం చేయలేము. ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఎన్ని పేపర్ లీకేజ్ అయ్యండి? ఒక గ్రూప్ 1 3 సార్లు లీకేజ్ అయింది. మొత్తం గ్రూప్ ఎగ్జామ్ లో టీఎస్పీఎస్ లో 14 పేపర్ లీకేజ్ అయింది. కేసీఆర్ ప్రభుత్వ పాలనంతా కూడా లీకేజీలు, ప్యాకేజీలు. ఇవాళ అదే విధంగా ఇవాళ మోడీ గారి హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ లీకేజీ స్టార్ట్ అయింది. ఇవాళ వీళ్ళు కనుక మాట్లాడితే అవగాహన ఉండాలి. ఒక సీఎం ఏం మాట్లాడుతుందండి? ఆ తెలిసి మాట్లాడుతుందో మరి తెలియక మాట్లాడుతుందో దాని గురించి మాట్లాడేంత ఆయనకు కనీసం అవగాహన ఉండాలి. రైట్ లింగ యాదవ్ గారు ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు చెప్పండి. నిజంగా గెల్లి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఇటువైపు కేంద్ర రామ్మోహన్ గారు లింగ యాదవ్ గారు ఒకసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించున్నారు, ఆ మీ కామెంట్లు సమర్థిస్తారా? అంటే గెల్లి శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే సమర్థిస్తారా మీరు? ఎందుకంటే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం అనేది సబబ్ అంటారా, లేకపోతే ఆధారాలతోనే మాట్లాడారా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆక్రోశం అండి మాది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆరోపణ చేసినట్టున్నాడు. దాంట్లో ఎంతవరకు వాస్తవం అనేది అందరికి తెలిసిన విషయం. అట్లా మళ్ళీ మనం కొత్తగా మనం చెప్పాల్సిన అంటే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, బీజేపీ పార్టీకి సంబంధించింది. ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా మారిపోయింది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం రాజకీయ విమర్శగా చూడాల్సిన అవసరం ఉందంటారా? నేను ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని మెడికల్ కళాశాలలు పెట్టినాం? తెలంగాణ కొరకు ఆలోచన చేసింది ఎవరు? ఈ రోజు పేపర్ లీక్ అయింది, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీ ప్రభుత్వం మీద పూర్తిగా విమర్శలు వచ్చాయి, పేపర్ లీకేజీలు అయినటువంటి పరిస్థితి, విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థులు ఇదే స్థాయిలో ఆ రోజు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్ చేయడం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కొట్టాడు, తెలంగాణ ప్రాంత సంబంధించిన విద్యార్థులకు అన్యాయం జరిగింది, మాకు దేశవ్యాప్తంగా మనకి ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాన్ లోకల్ కోటా కింద సుమారుగా 3000 పీజీ సీట్లు పోతా ఉన్నాయి. మరి ఇవన్నీ నష్టం జరుగుతోంది. విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ పరీక్షలు రాసి ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళదంటే
పౌర్వాలో కూరుకుపోయిన చిన్న పిల్లల పరిస్థితి అయిపోయింది. విద్యార్థి ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిందో, ఎందుకంటే కష్టపడి చదువుకొని ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ తర్వాత మళ్ళీ పరీక్ష పెడతామంటే మానసికంగా ఒక విద్యార్థి ఎంత ఇబ్బంది కేంద్ర ప్రభుత్వం ఒక మాట నిమ్మకు నీరెత్తినప్పుడు మేము అంతా మంచిగా చేసినాం. మోడీ గారు కానీ అక్కడ ఆ విద్యాశాఖకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందించారు, కమిటీ కూడా వేస్తే నడుస్తుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు ఒకటి పూర్తి స్థాయిలో ఇందాక నుంచి కూడా అంటే ఇక్కడ రాష్ట్రానికి ఆపాదించి కామెంట్ చేయడం ఏదైతే గెలి శ్రీనివాస్ గారు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు నష్టం, ఇప్పటికే నష్టం డ్యామేజ్ జరిగింది, పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రజలు ఆదరించలేదు. ఇలాంటి సమయంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాటంలో చేయి కలుపుతున్నాయి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా ఒక వ్యాఖ్య చేయడం అనేది సో నిజంగా పార్టీ బాధ్యత వహించేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? ఇప్పుడు రాజశేఖర్ గారు విషయం ఏంటంటే విషయం నీట్ పేపర్ లీకేజ్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆ మాట కదా బీజేపీ వాళ్ళు కానీ విద్యార్థులు కానీ మనం ప్రధానంగా దృష్టి పెట్టి మాట్లాడాల్సింది కొట్లాడాల్సింది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇది నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇక్కడ ఏం జరిగింది, అక్కడ జరిగిన అవకతవకలు కానీ ఒకవేళ జరిగితే ఏ విధంగా జరిగింది వాటి మీద దృష్టి పెట్టి కొట్లాడితే కొంత విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూర్చుంటే రామ్మోహన్ గారు లింగయ్య యాదవ్ గారిని అంటారు, లింగయ్య యాదవ్ గారు రామ్మోహన్ అంటారు, ఇద్దరు కలిసి క్రాంతి కుమార్ అంటారు. అది సమస్య కాదు. నా ఉద్దేశంలో అసలు ఇవాళ 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అది మనకందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఒకవేళ నిజంగానే ఇప్పుడు 2 విషయాలు మళ్ళీ ఒకవేళ నిజంగానే పేపర్ లీకేజ్ కాలేదంటే దాన్ని ఎటువంటి అనుమానం తావు లేకుండా ప్రూవ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడ కూడా కాలేదు అని అందరినీ ఒప్పించి ఆధారాలు సహా చెప్పగలిగే శక్తి సెంట్రల్ గవర్నమెంట్కి ఉండాలి. ఉంటే అట్లనే చేయాలి. లేదు కొంత తప్పు జరిగింది అంటే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం దానికన్నా దుర్మార్గమైన పద్ధతి ఇంకొకటి. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత ఒప్పుకొని దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని దాన్ని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఇంకోటి రామ్మోహన్ గారు మళ్ళీ పిల్లలు చదువుకోక తప్పదు. ఎందుకంటే ఒకసారి పేపర్ లీకేజ్ అయ్యి దొంగ ర్యాంకులు వచ్చి చదువురాని ర్యాంకులు వచ్చిన తర్వాత ఏమైతుంది ఎగ్జామ్ కండక్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేసి కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఓసారి పిల్లలకు ఏం చేయలేము, మన చేతులు కూడా ఓసారి ఉండదు. కాబట్టి ఒకటేంటంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ఇవాళ పేపరు లీకేజ్ అయిందా, అయితే ఏ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఈ రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఏది హర్యానాలో ర్యాంక్స్ బాగా వచ్చినాయి, బీహార్లో వచ్చినాయి, గుజరాత్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా దాదాపుగా బీజేపీ పాలిత రాష్ట్రాలని కూడా అపోజిషన్ పార్టీస్ పెద్ద ఎత్తున అడగడానికి కానీ దుమ్మెత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బీజేపీ కూడా ఫీడ్ చేయాల్సి ఉంటుంది. చేసినప్పటికీ కూడా వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే బయటకు వచ్చి చెప్పాలి. మీరు ఎక్కడ ఏ ఆధారంతో మీరు పేపర్ లీకేజ్ ఉందని అడుగుతున్నారు, ఉన్నాయా మీ దగ్గర అన్నది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా ఆధారాలు దొరికితే అపోజిషన్ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి, లేకపోతే విద్యార్థుల దగ్గర ఆధారాలు ఉండవు. కొన్ని విషయాలు కనబడతాయి కాబట్టి చెప్తా ఉంటారు. సెంట్రల్ గవర్నమెంటే తన ఏజెన్సీ ద్వారా ఇప్పుడు సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉన్నది కదా, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఒకటేంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఆయన క్రాంతి కుమార్ అన్నాడు అది ఏమి పేపర్ అవుట్ కాలేదు అని గట్టిగా వాళ్ళంటే అది పెద్ద ఎత్తున అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ మినిస్టరే ఏ పేపర్ జరగలేదు, ఎన్టీఏ బాగానే ఉన్నది, నీట్ బాగానే ఉన్నది, అన్ని బాగానే ఉన్నాయి అంటే ఇక జనాల్లో ఎట్లా నమ్ముతారు? ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణలు వాస్తవమా లేదా మేము పూర్తిగా విచారిస్తాం. ఎవరిని కూడా నో స్టోన్ అంటారంటారు. ఏ చిన్న ప్రయత్నం కూడా మేము వదిలిపెట్టాము. ఇక్కడ ఎవరైనా కూడా మేము వాళ్ళను శిక్షిస్తాం, అవసరమైతే మళ్ళీ ఒకసారి మేము కండక్ట్ చేస్తాం, పిల్లలకు న్యాయం చేస్తామని ఒక భరోసా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం లేదు, మేము సుప్రీంకోర్టులో చెప్తాం, ఇంకో దగ్గర చెప్తాం, ఇదంతా కూడా అపోజిషన్ అనుకుంటారంటే మాత్రం అది ఒక ఇది ఎట్లుంటాయి అంటే ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ ఓడిపోవడానికి గ్రూప్స్ లో జరిగిన అవకతవకలు ఒక ప్రధానమైన కారణం. బీజేపీ అనుకుంటారు కానీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా తీవ్రమైన సమస్యలు కాబట్టి సమస్యను తీవ్రత అర్థం చేసుకొని దాని పరిష్కారం కోసం చూడాలి. రైట్ క్రాంతికిరణ్ గారు, ఇంకోటి ప్రధానంగా ఇందాక లింగ యాదవ్ గారు చెప్తూ ఎలక్షన్స్ టైంలో అంటే June 4న ఫలితాలు విడుదల చేయడం నీట్కి సంబంధించి సో ఎందుకంటే ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి ప్రధానంగా అంటే మీ దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి హర్యానాలో ఒకే పరీక్షా కేంద్రంలో విద్యార్థులు రాసినటువంటి విద్యార్థులకి అంటే మన దగ్గర 6 అని ఉంది. లింగ యాదవ్ గారు
8 మంది అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అక్కడ 6 ఉన్నటువంటి పరిస్థితి ఒకే పరీక్షా కేంద్రానికి అంటే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటిని ఆధారంగా చేసుకుంటే సో ప్రధానంగా ఆయన ఎందుకు ఆ రోజు ఎందుకు రిలీజ్ చేశారు ఫలితాలని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఒక విషయం మాట్లాడుతూ అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ పోతా. ఇంతకుముందు ప్రపంచ దేశాలలో ఏదైనా సమిట్ జరిగితే మన దేశ ప్రధాని ఇప్పుడున్న ప్రధాని మధ్యలో ఉండి అందరికీ సెంటర్ ఆఫ్ ఎపిసెంటర్ లాగా ఫోటో దిగుతారు. అంటే దేశము ప్రపంచ దేశాలకు మార్గదర్శకం అయ్యే స్థాయిలో ఈ రోజు ఉంటే, ఇంతకు ముందు యూపీఏ హయాంలో ఏవైతే ప్రధానులు వాళ్ళు ఎక్కడో మూలకుండి అసలు ఆ ప్రధాని భారతదేశం నుంచి పోయిందా లేదా అనే పరిస్థితి కనిపించేది కాదు ఆ ఫోటోలో. అటువంటి అంటే దిక్కుమాలిన పరిస్థితిలో ఆ రోజులలో యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఆడిపిస్తుంటే అప్పటి ప్రధాని ఎవరైతే మన్మోహన్ సింగ్ కూడా ఆయన అట్లా డూడు బస్వన్న అంటే తల ఒప్పుకుంటుండే. కానీ ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేదు ఈ దేశంలో. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశాలు కూడా భారతదేశంలో ఒక ఖ్యాతిని చూపిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి నాయకుల పట్ల మాట్లాడేటప్పుడు అపశబ్దాలు వాడడం అనేది చాలా దుర్భాగ్యమైన విషయము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రధాని పట్ల దద్దమ్మ ఇటువంటి ఏవైతే పదాలు ఉన్నాయో అది నిజంగా వెనకకు తీసుకోవాలి. ఆ రకమైన పదజాలం వాడద్దు అని భారతీయ జనతా పార్టీ పక్కన డిమాండ్ చేస్తున్నా. ఒకటి. రెండో విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో నరేంద్ర మోడీ గారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కేబినెట్ లో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చినారంటే ఆ పార్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏదైనా సమస్య వస్తే ఆయననే స్పందించేంత వాళ్ళకి ఫ్రీలాన్స్ ఇచ్చిన ఒక డీసెంట్రలైజ్ మినిస్ట్రీ రన్ చేసే ఉన్న వ్యక్తులను పెట్టి ఆ రకంగా రన్ చేయించే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రతి విషయానికి వారే వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి ఈజ్ వెరీ మచ్ ఎఫిషియెంట్, కేపబుల్, క్యారెక్టర్ ఎనఫ్ టు ఆన్సర్ ఆల్ ద ఆబ్లిగేషన్స్. రెండోది, మీరు ఇందాక అన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలక్షన్ సమయంలోనే ఏదైతే ఫలితాలు విడుదల చేసింది అనేది అది ఒక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అండి. దానికి ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలకు ఏం సంబంధమే లేదు. దాని షెడ్యూల్ ప్రకారం అది రిలీజ్ చేసింది. అంతేగాని దాంట్లో కొన్ని ఏదైతే ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఏదైతే బయటికి క్రాప్ అప్ అయిన విషయాలు బయటకు వచ్చినాయో దాని సందర్భంలో ఈ విషయాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ రిజల్ట్ కి కనెక్ట్ చేయడం అనేది సరైన విషయం కాదు. రైట్ లింగయాదవ్ గారు పూర్తిగా ఆయన మీరు అడిగిన ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. రాజకీయ ధోరణిలో చూడకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలనే ధోరణిలో మాట్లాడినట్టు అనిపిస్తుంది. సో అంటే ఏం చెప్తారంటే పూర్తిగా ప్రధాని మోదీనే స్పందించాలా అంటే దానికి ఆ మంత్రిత్వ శాఖకు ధర్మేంద్ర ప్రధాని స్పందించారు, ఎన్టీఏకి సంబంధించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక పాపిరెడ్డి గారు కూడా చెప్తూ రాజకీయం కాబట్టి విద్యార్థుల భవిష్యత్ పరంగా ఆలోచిస్తే ఎన్టీఏ ప్రధాన బాధ్యత, అదే అక్కడ ఏదైనా ఒక కమిటీ లేకపోతే దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. సో మీరు మాత్రం పూర్తిగా ప్రధాని మోదీ స్పందించాలంటారు. నిజంగా ప్రధాని మోడీ స్పందించినంత వరకు ఇలాగే ధర్నాలు నిరసనలు కొనసాగుతాయి? కనీసం మరి బీజేపీ నాయకుడు చెప్పాలండి. ఇవాళ దేశ చరిత్ర గురించి మన నరేంద్ర మోడీ ఏం చేసిందో చెప్తుడు. మరి ఏ విషయాన్ని స్పందిస్తారండి? 24 లక్షల మంది విద్యార్థి యువత భవిష్యత్తు నది రోడ్డుపై ఉంటే స్పందించడానికి కనీసం అవగాహనతో మాట్లాడాలి. మణిపూర్ లో ఒక మహిళని బట్టలు కూడా తీసి ఊరిపై ఊరేగిస్తుంటే సంవత్సరం పైగా అక్కడ గొడవలు జరుగుతుంటే అక్కడ మాట్లాడాలి. రైతుల ఆత్మహత్యలు మాట్లాడారు. మరి దేని గురించి మాట్లాడాలండి? మరి ఈ ప్రధాని ఎందుకండి? ఈ ప్రధాని ఉండేదండి కనీసం అవగాహనతో మాట్లాడాలి. ఈ ప్రధాని ఉన్నది ఎందుకండి? విద్యార్థుల పరిస్థితి లేదు. మా దగ్గర ఎవరైతే మంత్రులు ఉన్నారో క్యారెక్టర్, కండక్ట్, కన్సిస్టెంట్ గా నాయకత్వం కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ స్థాయి ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇంతకు ముందు అందరూ కూడా మాకు తెలుసు మన్మోహన్ సింగ్ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తుండేనో, మన్మోహన్ సింగ్ హయాంలో క్రాంతికరణ్ గారు ఇప్పుడు మన సబ్జెక్ట్ పాలిటిక్స్ గురించి మళ్ళీ మాట్లాడడం కంటే కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం, నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం. చిన్న విన్నపం, మళ్ళీ మనం పార్టీల వరకు వెళ్ళొద్దు. పార్టీలు, గత ప్రభుత్వాలు, ప్రధానుల కంటే కూడా ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం నీటికి సంబంధించి. ప్రధాని క్రెడిబిలిటీ గురించి మాట్లాడినప్పుడు ఆ క్రెడిబిలిటీ ఇంతకు వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధాని ఒక క్రెడిబిలిటీ ఏ రకంగా ఉండే, ఆయన అంత సెల్ఫ్ ఆయన సొంతంగా మాట్లాడగలిగిన
విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుందండి. 24 లక్షల మంది అవునండి, కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి. ప్రధానమంత్రి అనే వ్యక్తి దేశాన్ని నడిపించే ఒక నాయకుడు ఎవరైతే ఆ సంబంధించిన శాఖ ఉందో శాఖ మంత్రి స్పందిస్తాడు. మీరేం కంగారు పడకండి. ప్రధాని దేని గురించి మాట్లాడతారని మరి ఎప్పుడు మాట్లాడతారు? 24 లక్షల మంది ఈ దేశం యువతనా? 24 లక్షల మంది ఈ దేశం భవిష్యత్తు ఎప్పుడు మాట్లాడతారు? దేని గురించి మాట్లాడుతుంది ప్రధాని? ఎప్పుడు మాట్లాడుతారు? అధికారం కోసమే ఇవన్నీ మాట్లాడుతుంది. రాజకీయాలు ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. దేశ సంపాదనతో అంబానీ ఆదాయ దోచుకుంటూ మాట్లాడుతుంది. దేని గురించి మాట్లాడతారండి? 24 లక్షల మంది అంటే మీకు అంత చిన్న చూపు అండి? ఈ దేశ యువత ఇంత చిన్న చూపు ఈ బీజేపీ నాయకులకు కనీసం అవసరం మాట్లాడండి. 24 లక్షల మంది అంటే ఎక్కబడుతున్నారండి. మీకు ఏమనిపిస్తుంది? మీకు ఏం మాట్లాడుతుంది? 24 లక్షల మంది అంటే చిన్న చూపు మీకు ఎంతమంది లింగ యాదవ్ గారు రైట్. క్రాంతికరణ్ గారు జరిగిన ఏవైతే అవినీతిలు ఉన్నాయో అవన్నీ మాట్లాడుకుంటూ పోతే కనీసం కాంగ్రెస్ వాళ్ళు ముఖం కూడా చూపించిన పరిస్థితి ఉండదు. రైట్ క్రాంతికరణ్ గారు అంటే ఎంత చిన్న చూపాన్ని బీజేపీని ప్రశ్నిస్తున్నారు లింగ యాదవ్ గారు. ఒక్క నిమిషం లింగ యాదవ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. క్రాంతికరణ్ గారు చెప్పండి. పార్టీకి సంబంధించిన పరిపాలన తెలుసుకోమని చెప్పండి. రైట్ చిన్న విలువ రాజకీయ విమర్శలు చేసుకుంటే డిబేట్ కంటిన్యూ చేయలేం. మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతాండి. కానీ మీరు ముందు ప్రధాని అంటారు, కానీ ఎన్టీఏ గురించి మాట్లాడమని చెప్తున్నారు. ఒకసారి పాపిరెడ్డి గారు వెళ్దాం. లింగ యాదవ్ గారు, క్రాంతికరణ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారు చెప్పండి. అంటే ఇక్కడ పూర్తిగా ఇష్యూకి సంబంధించి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ లేకపోతే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాల్లో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందాక నుంచి మీరు మాట్లాడుతూ కూడా ఎన్టీఏ గురించి ప్రధాన బాధ్యత వహించాల్సిన అవసరం ఉందంటారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా వస్తుంది. అంటే వార్తలు ఏవైతే కనిపిస్తున్నాయి అంటే హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు సంబంధించి అక్కడ 6గురికి మొదటి ర్యాంక్ రావడం కానీ అంటే 67 మందికి 720 మార్కులు రావటం అంటే ఇది కొంతవరకు అనుమానం కలిగిస్తున్న అంశంగా ఇటువైపు విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఆరోపిస్తున్నాయి. అంటే ఆ కోణంలో ఆలోచించినప్పుడు పరీక్ష లీకేజీకి అవకాశం ఉందంటారు. అంటే అంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి బీహార్లో ఎక్కువగా అనుమానితులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేపర్ లీకేజీ అక్కడ 4 ఎవరైతే ఉన్నారో ఎగ్జామినర్లు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ వ్యవహారం అంతా చూస్తే కనుక అవకాశం ఉందంటారు జరగడానికి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే ఎంతో కొంత జరిగే అవకాశం ఉందంటారా? రాజశేఖర్ గారు, ఇప్పుడు టెక్నికల్లీ స్పీకింగ్ అంటే ఇప్పుడు ఒకటే సెంటర్లో 6గురికి ఫస్ట్ ర్యాంకు రావద్దని ఇక్కడ కూడా ఏం లేదు. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు రావద్దు అని చెప్పడానికి ఇక్కడ ఎవరికి కూడా ఏమి అధికారం లేదు, ఎవరికి కూడా లేదు. 6గురు మంచిగా చదువుకొని రావచ్చు. కానీ 6గురు ఒకటే సెంటర్లో ర్యాంక్ వచ్చిందంటే అనుమానం వస్తుంది. తర్వాత 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు సామాన్యంగా నేను కూడా 7 ఏళ్ళు చైర్మన్ ఉన్నా. ఇప్పుడు కూడా టై అయిపోయినప్పుడు 1-2 మార్క్స్ అయితే వాళ్ళ ప్రీవియస్ మార్క్స్ తీసుకుని కూడా ఒకటిగా ర్యాంక్ ఇస్తారు. కానీ మరి 65 మంది అయితే ఈ ఒకటే సెంటర్లో 6గురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేదా 67 మందికి ర్యాంక్ వచ్చింది. ఇవి రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు బలం ఉండదు. ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేరు 6గురు ర్యాంక్ రావద్దని వచ్చదని. ఎవరు మంచిగా చదువుకుంటే వాళ్ళకి వస్తుంది కాబట్టి దానిలోకి వచ్చినాయి. అది కాదు, ఎక్కడైతే పేపర్ లీకేజ్ అని ఏవైతే ఈ అనుమానాలు కానీ లేకపోతే రకరకాల ఈ వాదాలు వచ్చినాయో ఈ వాదాలు ఏం జరుగుతున్నదన్న దాని మీద రేపు సుప్రీంకోర్టులో కానీ మిగతా కోర్టులో కానీ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదంటే రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం స్పందిస్తారు? అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవి రాజకీయాలకు అడ్డీ తిప్పడమే. ఇప్పుడు దీనిలో ఏముండదు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పుడు లింగ యాదవ్ గారు మాట్లాడితే ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతారు? ప్రధానమంత్రి మాట్లాడతారు, మంత్రి మాట్లాడతారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది ముఖ్యం. గవర్నమెంట్ అంటే ప్రధానమంత్రి కాదు, మొత్తం మంత్రి మండలి ఉంటుంది, క్యాబినెట్ మొత్తం ఉంటుంది. కాబట్టి మంత్రి మాట్లాడినట్టే మొత్తం గవర్నమెంట్ మాట్లాడినట్టే లెక్క. కానీ విషయం ఏంటంటే మంత్రి మాట్లాడినా లేకపోతే ప్రధానమంత్రి మాట్లాడినా క్యాబినెట్ లో ఇంకోళ్ళు మాట్లాడినా కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం ఎటువంటి అనుమానాలు చెప్తాను ఎటువంటి అనుమానాలు తాకు లేకుండా చేస్తేనే బాగుంటుంది. కానీ ఈ ర్యాంక్స్ ఇప్పుడు 6 ర్యాంక్స్ వచ్చినాయి లేకపోతే 65 ర్యాంక్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా రేపు సుప్రీంకోర్టు పోయి వీళ్ళు ఏమైనా కేసు చేసినా కూడా దేనికి కూడా నిలబడదు. కానీ ఏమన్నా ఎక్కడ పేపర్ లీకేజ్లకు ఆధారం దొరకబట్టి అవే కేసులు తెస్తే కానీ మిగతా నిలబడదు.
రైట్ చివరిగా అంటే మనకి సమయం దగ్గర పడుతుంది. అంటే ఇంకా క్రాంతికరణ్ గారు చివరిగా కంక్లూడ్ చేయాలంటే, అంటే ఇటువైపు చాలా వరకు గ్రేస్ మార్కులకు సంబంధించి మీరేమో ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిగినటువంటి పరిస్థితి. తర్వాత గ్రేస్ మార్కులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో 1563 అభ్యర్థులకి పరీక్ష నిర్వహించడం, సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి అంతా కనిపిస్తుంది. చివరిగా మీరు ఏం చెప్తారంటే ఎలా ముందుకెళ్ళబోతుంది? మీరు అడిగిన దాన్ని ఒకటే క్లారిఫికేషన్ చెప్తా. ఈ విషయం ఏంటంటే నీట్ అంటేనే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. NEET అంటే నేషనల్, ఈ అంటే ఒక ఈ అంటే ఎలిజిబిలిటీ, ఇంకో ఈ అంటే ఎంట్రన్స్, టీ అంటే టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. అంటే ఈ మెడికల్ దానిలో ఇది కొంత దీనికి డిఫరెంట్ దీని నామ్స్ ఉంటాయి. ఒకవేళ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్ తక్కువగా ఉంటే ఆ ఎలిజిబిలిటీ కోసం మార్కులు ఎక్కువ చేస్తారు. 2019 జరిగినాయి, అంతకు జరుగుతాయి. ఇది నీటి పేరే ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అది. కాబట్టి ఇప్పుడు ఎందుకు కలపలేదు, అది వాస్తవంగా న్యాయంగా జరిగిందా, లేకపోతే రాజకీయంగా ఏమన్నా ప్రవేశం జరిగిందా, డబ్బుల ప్రవేశం జరిగిందా, అధికార దుర్వినియోగం జరిగిందా, మిగతా ఏమైనా జరిగినాయి, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం చేసేవని మాట్లాడారు. కానీ అవేదంటే దుడ్డిదారులు చేయడం, కొండపోవడం కోసం చేయడం, లేకపోతే డబ్బులు అమ్ముకోవడం, ఇవన్నీ మాత్రం అయితేనే సీరియస్ అవుతుంది. రైట్ చివరిగా క్రాంతికరణ్ గారు మీరు ఏం కంక్లూడ్ చేస్తారంటే, పూర్తిగా అంటే చూసుకుంటే కనుక ఎన్టీఏ ముందుకు వెళ్తున్నటువంటి సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అంటే మీరు ఏదైతే తేదీ జూలై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సిల్కి ప్రారంభం కాబోతుంది, కానీ ఇక్కడ విచారణకు సంబంధించి అంటే వాయిదా విచారణ వేసింది జూన్ 8కి కూడా. చివరిగా ఏం చెప్తారు? ఒక విషయం, ఈడ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో సంపూర్ణమైన పారదర్శకంగా ప్రభుత్వం నడిపే ఒక ప్రక్రియ అవలంబిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈ మొత్తము నీట్ సంబంధించి ఏవేవైతే అవకతవకలుగాయని పత్రికా మాధ్యమంగా కానీ ఏ రకంగా బయటకు వచ్చిందో, సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ స్పష్టంగా స్పందించింది. వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం దానికి ఏ రకంగా ముందుకు పోవాలో స్పష్టంగా కూడా ముందుకు పోతున్నది. విద్యార్థుల ఒక భవిష్యత్తే భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ సర్వోపరి, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగొద్దు అని సంపూర్ణమైన పద్ధతిలో పనిచేసే ఒక మార్గాన్ని మేము అన్వేషించి అదే క్రమంలో ముందుకు పోయే పద్ధతి కలిగిన ఒక పార్టీ. ఒకటి. మూడో విషయము, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ డైరెక్ట్ గా ముందుకు వచ్చి ఎన్టీఏ ద్వారా ఏదైతే ఇంప్లిమెంటేషన్ టోటల్ నీట్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే గైడ్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే టోటల్ ఫ్లో చార్ట్ ఉందో, దాంట్లో ఏమన్నా డీవియేషన్ జరిగితే జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ చేసి దాన్ని ప్రాపర్ గా ఇన్స్టిట్యూషన్ ఎంక్వైరీ చేసిన తర్వాత దాని ప్రకారం ముందుకు పోయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. రైట్ లింగయాదవ్ గారు చెప్పండి. మీరు చివరిగా చాలా డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి, చివరిగా మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి? కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఒకటి చేస్తుంది. ఇవాళ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎంతో రాత్రి పౌరులు కష్టపడి చదివి ఇవాళ జీవితాలన్నీ పేపర్ లీకేజ్ ద్వారా రోడ్లపై పడ్డాయి. డెఫినెట్ కూడా ఈ ప్రధానమంత్రి స్పందించాలి. దీనికి కారకమైనటువంటి వ్యక్తులను డెఫినెట్ కూడా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం శిక్షించాలి. ఇది ప్రత్యేకంగా చెప్తున్న ఈ పేపర్ లీకేజ్ అయితే కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్, బీహార్ ప్రత్యేకించి హర్యానా, ఇది ఇంతకుముందు ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు 8 మంది టాపర్లు ఎక్కడ వస్తారండి? నీట్ అనేది ఎంత డిఫరెంట్ ఎగ్జామ్ అండి. 67 మంది ఒకటే 720/720 ఎక్కడైనా వస్తాయండి? అందుకే నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా ఇవాళ దీని మీద అనుమానాలు ఉన్నాయి. ఇవాళ మీరు విద్యార్థులతో దయచేసి మీరు రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయ పార్టీలకు చేయండి, అంతే తప్ప విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. డెఫినెట్లీ కూడా ప్రధానమంత్రి గారు స్పందించాలి. మరి ప్రధానమంత్రి ఉన్నదానికండి దేనికి స్పందిస్తారండి? తర్వాత స్పందిస్తారేమో. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా విద్యార్థులు న్యాయం జరిగేంత వరకు కూడా ముందుండి పోరాడుతుంది. రైట్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారు చెప్పండి. మీరు చెప్పండి చివరిగా మీ పార్టీ డిమాండ్ ఏంటి? తప్పకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ జరిగిన అవకతవకల పైన పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఖచ్చితంగా విద్యార్థులకు అందరికి న్యాయం చేయాలి. ఇంకోటి, తెలంగాణ వాసిగా తెలంగాణ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొరకు పోరాటం చేసే పార్టీగా ఏం చెప్తున్నామంటే, ఖచ్చితంగా ఈ నీట్ ఎగ్జామ్ ను రద్దు చేసేసి మళ్ళీ ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటది. మన సీట్లు మనకే వస్తే మన పిల్లలు ఇక్కడ బ్రహ్మాండంగా ఈ పరీక్షలు నిర్వహించే స్తోమత గల అధికారులు ఉన్నారు, తెలివిగల అధికారులు ఉన్నారు. కాబట్టి రాష్ట్రాలకు అప్పచెప్పాలి. వీళ్ళు పెద్దరికం చేయబోయి దాన్ని పలగొట్టే విధంగా ప్రయత్నం చేసి తప్పితే వీళ్ళు రాష్ట్రంలో జరిగినప్పుడు ఏమవుతుంది, బ్రహ్మాండంగా విద్యావంతులు తయారయ్యారు, మంచి పరీక్షల విధానం మంచిగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు
కేంద్రంలో yes. చేతిలో తీసుకున్న తర్వాత దీనిపైన జరిగిన అవకతవకలు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు అధికారికంగా. అన్ని ప్రముఖుల్లో పత్రికల్లో రావడం, టీవీలో రావడం తప్పితే ఏ ఒక్క మంత్రి రామ్మోహన్ గారు విద్యా సంఘాలు దానికి సంబంధించి పోరాటం చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎస్ రైట్, థ్యాంక్ యూ. ఎస్ ప్రధానంగా ఇది అంటే నీట్ ఎగ్జామ్ అనేది విద్యార్థుల భవిష్యత్తు 24 లక్షల మంది అన్ని పార్టీలు మాట్లాడుతున్న ముక్తకంఠంతో ఒక నిజంగా జరిగితే, ఎందుకంటే అనుమానాలకు తావిచ్చేలా కొన్ని అంశాలు 720కి 720 67 మందికి అభ్యర్థులకు రావడం, కానీ ఒకే పరీక్షా కేంద్రంలో ఎక్కువగా ఫస్ట్ ర్యాంక్ సాధించడం, ఇవన్నీ కూడా అనుమానాలకు. కానీ పూర్తి స్థాయిలో నీట్ రాజకీయాలకు అతీతంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని ఆ శాఖ ఏదైతే ఉందో అది కూడా వెళ్ళాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న పాపిరెడ్డి గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారికి, కాంగ్రెస్ పార్టీ సంబంధించి లింగ యాదవ్ గారికి, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతికిరణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అమ్మనిస్తూ నుంచి. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.